వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ప్రియురాలి కోసం మారువేషం కటకటాల పాలైన యువకుడు. చిత్తూరు జిల్లా కుప్పం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు అయోమయ పరిస్థితులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ హంటర్ రోడ్ న్యూ షాయంపేటలో నందానార్ మాల కళ్యాణ పరిచయ వేదిక భవన నిర్మాణ పనులకు ముఖ్య అతిథులుగా పాల్గొని భూమి పూజ చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు, వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కేఆర్ నాగరాజు గారు ప్రజాప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. మాల పరిచయ వేదిక భవన అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి నిధులు కేటాయిస్తామని తెలిపారు. అందరూ ఒకే చోట కలుసుకునే ఇలాంటి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ సహాయ సహకారం ఉంటాయని పేర్కొన్నారు. భవన పరిసర ప్రాంతాల్లో ఉన్న భయానక పరిస్థితులపై అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాల పెద్దలు, నిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా కూడా సామాన్య చెప్పినట్టు ప్రభుత్వ నిధులతో పెట్టుకున్న ఎంత చేసిన ఈ కంప్లీట్ అనే కానీ మాకు కాలేదు అని అంటే నిజంగా కూడా అది బాధాకరమైన విషయం. తప్పకుండా నాగరాజన్న గారితో మేము కలిసి మాట్లాడుకొని మేము తప్పకుండా దీన్ని ఏ విధంగా దీనికి నిధులు చేకూర్చాలి అనే విధంగా తప్పకుండా ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి మేము ఇవాళ తెలియజేస్తాం. నిజంగా చూస్తే పక్కకు ఎంత ప్రమాదకరమైనది 10 ఫీట్లు 20 ఫీట్లు ఉన్నదంటే కొంత ఒక కమ్యూనిటీ హాల్కు మళ్ళీ ఇప్పుడు శ్రీహరి గారు కూడా ఇక్కడికి వస్తారు. కొంచెం చెయ్యేస్తే నిర్మించుకొని మనం ఇవాళ ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటే 4 పండుగలకు వాటికి వీటికి 4 కలిసిన కాడు ఉంటే రిలేషన్స్ పెరుగుతాయి, ప్రేమ ఆప్యాయతలు పెరుగుతానికి ఒక నిలయం అనేది ఉండాలి. దాన్ని తప్పకుండా నాగరాజన్న గారితో ఇవాళ రేపే కూర్చొని మేము మాట్లాడుకొని మరి కలెక్టర్ గారితో మాట్లాడాలా, ఏ విధంగా ఎట్లా చేయాలనే ఆలోచన. ఎందుకంటే ఎంపీ లాట్స్లోకి వెళ్ళి కూడా మనం అందరినీ మనిషి ఉపాధి ఏమన్నా అడుగుతుంది. మేము అడిగేది ఉంటే మనిషి ఉపాధి ఇచ్చిన 70-80 తయారైన ఒక రూపుదిద్దుకుంటుంది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేము 2 రోజులనే కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం. మరి ఈ కార్యక్రమానికి తెలిసి ఆమె చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి మీకు తీసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేసినందుకు ప్రపంచంలోని ఎంతో మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి అపవిత్రం చేసినందుకు వారిని దేహ బహిష్కరణ చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కూర్వ పరమేష్, రమణమ్మ, డీజే జేమ్స్, సత్రం రామకృష్ణుడు, గున్నా మార్కు, కొరకంచి రవికుమార్, చంద్రశేఖర్, పామరాజ్, సామిరెడ్డి, బేతం కృష్ణుడు, మోతిలాల్, విజయలక్ష్మి, రామకృష్ణ, జనసేన పవన్ మొదలగు వారితో పాటు తెలుగు యువత కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదు, ప్రజలకు మోసం చేసే వ్యక్తి కాదు, నీలాగా ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గుడు కాదు ఆయన. నువ్వు ఒక లుచ్చగానివి. ఈ రాష్ట్రంలో పుట్టడమే ఒక శనిగ్రహం. ఈరోజు రాష్ట్రంలో ఒక శనిగ్రహం పోయిందని అందరం అనుకుంటున్నాం. మళ్ళా శనిగ్రహం మాదిరి దేవుడి ప్రసాదాన్ని కూడా మోసం చేసిన దుర్మార్గుడు పుట్టేవారు ఆయన ఈ రాష్ట్రంలో. ఈ పాప ఉగబోదు, ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎవడోడు వాడిని సపోర్ట్ చేస్తున్నారో
ఇప్పటికైనా తగ్గండి. తగ్గకపోతే పేపర్లో వచ్చినా ఎక్కడ వచ్చినా మీ మీద కూడా యాక్షన్ ఉంటుంది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇంకా ఎవడైనా సరే ఇది తప్పు, జగన్మోహన్ రెడ్డి చేయలేదు అని తెప్పితే మాత్రం మీకు తప్పదు ఇంకా దండన. ఆ దుర్మార్గుడు చేశాడు. కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుని ఎదురుమంటి పార్టీ విడిచిపెట్టొద్దండి. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయండి. నీకు తెలుసండి ఈ దుర్మార్గు దేశ బహిష్కరణ చేయాలనుకుని నేను కోరుతున్నా. ఎందుకంటే చరిత్రలో మళ్ళా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ ఏ పెద్ద వ్యక్తులు కానీ ఇటువంటి తప్పుడు పనులు చేయకూడదు. వెంకటేశ్వర స్వామి మోసం చేయకూడదు. స్వామిని తలుచుకుంటే ప్రతి ఒక్కరు కూడా తిరుపతి తండోపతండాలు ఎందుకు పోతారు? పవిత్ర నాశనం చేసి చూశావు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తోడుగా ఉండాలి. ఇవాళ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఎన్నో జరిగింటాయి. మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి ఔదార్యం, మీరు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, మీరు ఇచ్చినటువంటి దీవెన, ఈ ఉద్యోగస్తులు అందరూ కూడా రాష్ట్రంలో మనకు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ గెలిపించారు. జీవితంలో వాళ్ళని కూడా మర్చిపోం. అందుకని సకాలంలోనే 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి. చరిత్ర వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఈ దుర్మార్గుడు నమ్ముకుంటే మేమంతా మోసం అవుతాం. మాకు కూడా మోసం చేశాడు, పోలీసు వాళ్ళకు మోసం చేశాడు, అధికార యంత్రాంగాన్ని మోసం చేశాడు. ఇటువంటి దుర్మార్గుడు మనకు అవసరమా? బాగా చెప్పుతో కొట్టారు ఓట్ల ద్వారా. అందుకని అమ్మ బాగా ఇప్పటికైనా మహిళలు కూడా ఎక్కువ వచ్చారు. ఎక్కువ మీరే ఇంట్లో పిల్లలు కానీ భర్తలు కానీ అన్నం చేసి పెట్టేటోళ్ళు మీలో ఉందమ్మా ఓట్ల బ్యాంక్ అంతా. మీరు ఎవరికేనంటే ఓటు భర్త లేకపోతే ఇంటి అవుట్ అవుతాడమ్మా వాడు. మరి భరత్కి ఇవాళ పెద్ద ఎత్తున ఈ వార్డులో మెజార్టీ తెచ్చారమ్మా. ఈ వార్డులో ఇంత మెజార్టీ తెచ్చారంటే మొన్న జరిగిన ఎన్నికల్లో భరత్ ఇంకా జీవితం మర్చిపోవడమ్మా. మిమ్మల్ని మర్చిపోయే సమస్య లేదు. ఎందుకంటే ఆయన ఒక పట్టుదల వ్యక్తి. ఖచ్చితంగా నాకు ఎవరెవరు మెజార్టీ తెచ్చారో వాళ్ళు ఖచ్చితంగా అదే కాకుండా టౌన్ మొత్తం డెవలప్ చేసి మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఒక మంచి సిటీగా తయారు చేసి ఈ టౌన్ మంచి దత్తు తీయాలనే భద్రతతో ఆయన ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనకు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. అధికార యంత్రాంగం కూడా బాగున్నారు. ఇప్పుడు అధికారులు, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కానీ అధికారులు కానీ కొత్తగా వచ్చారు సారు సిటీ ప్లానర్ గారు, చాలా మంచివాడు, పాతోడే మళ్ళా మనకు వచ్చారు. ఇంకా మీ అధికారులు చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు కష్టపడి పనిచేసి కర్నూలు పట్టణ ప్రజలకు ఇబ్బంది పడకుండా, ఏ జబ్బులు రాకుండా, కల్వర్స్ కానీ గిల్వర్స్ కానీ టౌన్ పరిశుభ్రంగా ఉంచి వాళ్ళని కాపాడాలని కూడా కోరుకుంటున్న సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫోటో దిగాలంటే కష్టం ఉంటుంది. కొంచెం సిద్దిపేటలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడి ఆర్టీసీ నిర్వాహకం వల్ల దూర ప్రయాణం చేసే ప్రయాణికులు ఎక్స్ప్రెస్ బస్ వచ్చింది అనుకుని బస్సు దగ్గరికి వెళ్లేసరికి ఆ బస్ కాస్త పల్లె వెలుగు బస్సు. సామాన్య మానవుడే పల్లె వెలుగు బస్సు వచ్చింది కదా అని ఎక్కి కూర్చున్న తర్వాత టికెట్ తీసుకున్నాక తెలుస్తుంది అది ఎక్స్ప్రెస్ బస్ అని. ఇంత జరుగుతున్న ఆర్టీసీ అధికారులు చూడకపోవడం విడ్డూరం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిద్దిపేటలో పల్లె వెలుగు బస్సుకు ముందు వెనుక ఎక్స్ప్రెస్ లాగా రంగుల మధ్యలో మాత్రం పల్లె వెలుగు బస్సు అని లిఖితపూర్వకంగా ఉండడం ప్రయాణికులకు అయోమయానికి గురవుతున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి సందర్శించి విద్యార్థినితో కలిసి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వేసుకుంటే అందరూ అక్కడ నిలబడి చేసుకుంటారు కదా, గిడ చేస్తారు. గిడ వేసుకోండి గట్టిగా, ఇదంతా కూలా పెట్టేసి మేడ రౌండ్లో నువ్వు
దీంట్లో పెడుతున్నారా లేదా? నేను నచ్చిన అని చెప్తున్నారా? నిజంగానే పెడుతున్నారు. టీచర్ నాడు పంపించి మనం చెప్పేసుకుందాం. ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కదా మేము కూడా. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నాకు కానీ కలెక్టర్ గారికి కానీ, ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫీసర్ను కూడా పెట్టినాము. ప్రతి హాస్టల్లో ఎట్లా ఉంది ఏంటని చూడడానికి. తెలుసా ఈసారి ఎప్పుడన్నా వచ్చిందా? వస్తాండా లేదా? 10th క్లాస్ వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చేయలేదు 10 మెంబర్స్. పెట్టి కూడా పెడతారా? సండే అరే మీరు ప్రార్థన చేయలేదు చేస్తారా? అన్నం తింటప్పుడు చేస్తారా? చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు బీఆర్డీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, పిఎస్ ఆసుపత్రి మరియు లయన్స్ క్లబ్ సౌజన్యంతో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కార్మికులకు హెల్త్ చెకప్లు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 140 మంది మున్సిపల్ కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్మికులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బాగుంది. బాగుందా? గ్లాసెస్ అనేది వాడాల్సి వస్తుంది. అవును, క్యావిటీ ఉంది. ఈరోజు కుప్పం పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది కార్యక్రమం. అందులో కుప్పం పురపాలక సంఘ పరిధిలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అందులో ఎవరి సౌజన్యంతో అంటే లయన్స్ క్లబ్ వారు, బీఆర్డీ హాస్పిటల్, పిఎస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. మా వాళ్ళు సుమారు 140 మంది ఉన్నారు. ఈ 140 మందికి కూడా బ్లడ్ టెస్టు, బీపీ, షుగర్, ఐ అండ్ డెంటల్ అన్ని చెకప్లు, స్క్రీనింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రాథమికంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి ఇంకేదైనా రిఫరల్ అవసరం ఉన్నా కూడా పై హాస్పిటల్స్కి గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ కంచల్ల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో వారిని కూడా అక్కడ పంపించి చక్కగా వీళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ క్యాంపుకి సహకరించిన గౌరవ డాక్టర్ బీఆర్డీ హాస్పిటల్ అధికారి సురేష్ గారికి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మహేష్ గారికి, అలాగే డాక్టర్ సుదర్శన్ డెంటల్ డాక్టర్ గారికి, పిఎస్ హాస్పిటల్ అధినేతకి, వారి యొక్క సిబ్బందికి, పారామెడికల్ స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి క్యాంపు ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించడానికి లయన్స్ క్లబ్ వారు సారాలు ముందుకు వచ్చినారు. ఒకరోజు వాళ్ళకి ఆ క్యాంపు చూసి చక్కగా ఏదన్నా మా వాళ్ళకి సహజంగా స్క్రీనింగ్లో అలర్జీస్ ఉంటాయి, తర్వాత వాళ్ళకి బీపీ, షుగర్లు వాళ్ళకి తెలియకుండానే అలానే మా బాగా చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉండదు. కొన్ని రోజులు పాటు ఐడెంటిఫై చేయరు, ర్యాండమ్ చెకప్లో దొరికిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఆ 3 నెలలకు ఒకసారి వాళ్ళకి చెక్ చేస్తే బీపీ కానీ, షుగర్ కానీ, అబ్నార్మాలిటీస్ ఏమన్నా కూడా ఐడెంటిఫై చేసి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళకి సరైన మార్గంలో ఆరోగ్యం ఇబ్బంది లేకుండా బాగా పనిచేసేదానికి సహకరించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము. మరొకసారి బీఆర్డీ హాస్పిటల్ అధినేతకి, తర్వాత లయన్స్ క్లబ్ వారికి, పిఎస్ హాస్పిటల్ వారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు. నమస్కారం. ఈరోజు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక చక్కటి హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేసి లయన్స్ క్లబ్, బీఆర్డీ మెమోరియల్ హాస్పిటల్, శాంతి డెంటల్ క్లినిక్, పిఎస్ మెడికల్ కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో చాలా చక్కగా ఈరోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం.
ఇప్పటికే కొన్ని వ్యాధుల్ని గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆపరేషన్కు అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం హైయర్ హాస్పిటల్కి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర పని చేయించుకునేటప్పుడు అతని దగ్గర పని తీసుకోవటమే కాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి కానీ, వాళ్ళ స్థితిగతుల గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి కానీ తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలు మనం పరిష్కరిస్తే ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ దగ్గర పనిని ఇంకా ఎక్కువ పని చేయించుకునే దానికి అవకాశం ఉంటుందని ఒక మంచి ఉదాహరణని ఈరోజు మున్సిపాలిటీ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు నిరూపించారు. దీన్ని ఆదర్శవంతంగా తీసుకుని కుప్పం నియోజకవర్గంలో ఉన్న ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ పరిధిలోని ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇలాంటి హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్ అందరిలో ఉన్న సమస్యలను కూడా గుర్తించి వాళ్ళకి సకాలంలో మంచి వైద్యం అందించడం ద్వారా వాళ్ళ యొక్క వర్క్ కెపాసిటీని కూడా పెంచడం, వాళ్ళ యొక్క ఫ్యామిలీని సేఫ్ గార్డ్ చేయడం, అదేవిధంగా ప్రజలకు కూడా మంచి అవకాశం, మంచి పని వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఒక మంచి అవకాశాన్ని ఈ హెల్త్ క్యాంపులు కండక్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ ఫాలో అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం వై జంక్షన్లో సాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ శిశు సంక్షేమ శాఖ మంత్రులు ధనసరి అనసూయ సీతక్క మరియు శాసన మండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య సాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. తెలంగాణ నిప్పు కనిక ఐలమ్మ విగ్రహావిష్కరణ వారి చేతుల మీదుగా జరుగుతున్నది. గట్టిగా మీ చప్పట్లతో రైతాంగ స్థాయిలో పోరాటంలో మరి దుష్ఫల సంఘంగా పేరు పొంది తెలంగాణ రాష్ట్ర సాధన లోపల సాకలి ఐలమ్మ ఈ రోజు ఎంతో మంది సేవలకు అందించినటువంటి గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవనీయులు ధనసరి అనసూయ సీతక్క గారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోల్లో ఏకాత్మత మానవతావాదం సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని మొక్కలను నాటిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పచ్చమల్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ మాలతి రాణి, టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి కళ్యాణి. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరే బాబు సార్ ఒకసారి బాబాయ్ అమ్మా ఒక్క నిమిషం జిల్లాధ్యక్షులు అయ్యో ప్లాస్టిక్ కవర్ తీసేగా అది కదా కొద్దిగా అనుకోండి ప్రెసిడెంట్ గారు అంటే మీరేంటే కుర్రలు పట్టాలి ఎలా రండి ఎలా సర్పంచ్ ఫుల్ గత కొంతకాలంగా నగర మేయర్ తమ డివిజన్ల సమస్యల పరిష్కరించేందుకు తక్షణమే విధులు కేటాయించాలని టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో నేడు జరుగు సర్వసభ్య సమావేశం పురస్కరించుకొని టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్ కౌన్సిలర్ సమావేశం హాల్ ముందు తమకు తక్షణమే నిధులు కేటాయించి డివిజన్ల అభివృద్ధికి సహకారం అందించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ రిజ్వానా షమీం, మసూద్ మరుపల్లి రవి, ఇడ్ల నాగేశ్వరరావు, నర్సింగ్ అభినవ్, బాసర్ గజ్జల వసంత, చాడ స్వాతి, జలగ మణిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా నగర మేయర్ తమ డివిజన్ల సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. శ్రీ ఎలకంటి రాములు గారు మరియు మాజీ కార్పొరేటర్ ఎల్ఎం శ్రీనివాస్ గారు అన్ని డివిజన్లకు 30 లక్షల 5 లక్షల మాకు మేము కూడా కార్పొరేటర్ మేము కూడా మాకు ఎమ్మెల్యే కదా. శ్రీ ఎలకంటి రాములు గారు మరియు మాజీ కార్పొరేటర్ ఎల్ఎం శ్రీనివాస్ గారు అన్ని డివిజన్లకు 30 లక్షల ఎవరికి చెప్పాలి? किसको कहना चाहिए, किसको कहे? हमारे डिवीजन की प्रॉब्लम्स हम बीआरएस वाले हैं इसलिए हमको निगलेक्ट कर रहे हैं, क्या मतलब है इस सबका? हम हाथ उठा रहे हैं, मेरे साथी कारपोरेटर सब हाथ उठा रहे हैं, लेकिन किसी को मौका नहीं दिया जा रहा है बोलने के लिए। ऐसा क्यों कर रहे हैं हमारे साथ? हम जब पब्लिक में जाते हैं, हमारे डिविजन्स में जाते हैं तो हमें शर्म आ रही है। 10 महीने हुए नई हुकूमत आए हुए, लेकिन 10 रुपये का काम हमारे डिवीजन में नहीं हुआ। ये हालात हम बताने के लिए कोशिश कर रहे हैं, लेकिन वो सुनने को राजी ही नहीं है। सिर्फ कांग्रेस वालों की ही बात सुन रही है, उन लोगों की बातें ही सुन रही है, उन लोग ही उठा रही है। मैं एक डिप्यूटी मेयर हूँ, ये मेरी रेस्पेक्ट, इन लोग ये रेस्पेक्ट ऐसे देते हैं क्या? हमारी कोई वैल्यू नहीं है, किस लिए? क्योंकि हम बीआरएस वाले हैं इसलिए। मेरे साथी कारपोरेशन के सामने धरना किए हाल ही में, किस लिए? उनके डिवीज़न की प्रॉब्लम हल नहीं हो रहे इसलिए। लेकिन उनके लिए भी आज तक उनको कोई भी रिस्पांस नहीं दिया गया, ना उनके डिवीज़न प्रॉब्लम के बारे में पूछा गया, ना उनके कोई हल किया गया। ये क्या तरीक़ा है क्या हमको बोलने के लिए? పక్షపాత వైఖరిగా నడిచిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎజెండాలోని అంశాలను మేము చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నేను 20 మార్లు చేతులెత్తిన ప్రతి అంశం మీద లోటుపాట్లునే సూచనలు చేస్తానన్నా కూడా నాకు అవకాశం ఇవ్వక అవమానపరిచింది. ఎందుకంటే గత నెల రోజుల కింద నేను ధర్నా చేసిన, 10 రోజుల కింద నిరసన దీక్ష చేసిన. ఈ మేయర్ గారి యొక్క పక్షపాతి వైఖరి ఈ విధంగా ఉంది. ఇవాళ డివిజన్లో అనేక సమస్యలతోటి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికే మేము ఇవాళ కార్పొరేటర్లుగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మరి వారి అభివృద్ధి చేయక మేము ఎందుకున్నామని మేము ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడితే నా మీద కక్ష కట్టి ఈరోజు నన్ను మాట్లాడేయకుండా చేసింది. ఇలా డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇలా శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇలా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ బలభద్రాపురం 2లో గల విహెచ్ఎస్ 24వ తారీఖు 9వ నెల 2024వ తేదీన బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల బలభద్రాపురం 2వ సచివాలయంలో విహెచ్సి విలేజ్ హెల్త్ క్లినిక్ నందు 24 నుండి 25 వరకు నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ స్టాండర్డ్స్ను ఎన్క్యూఎస్ టీమ్ వర్చువల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ద ప్రోగ్రామ్ గోల్స్ ఇంక్లూడ్ 1వ నెంబర్ సర్వీస్ ప్రొవిజన్, 2వ నెంబర్ పేటెంట్స్ రైట్స్, 3వ నెంబర్ ఇన్ ఫుడ్ సపోర్ట్ సర్వీసెస్, 4వ నెంబర్ క్లినికల్ సర్వీసెస్ కేర్, 5వ నెంబర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్, 6వ నెంబర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ అవుట్కమ్ ఇన్క్యూసెక్యూన్ జాతీయ నాణ్యత హామీలు ప్రమాణాలు గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్ల ద్వారా పొందిన ప్రజా ఆరోగ్య సౌకర్యాల కోసం నిర్దిష్ట అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎన్క్యూసెక్ అభివృద్ధి చేయబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్క్యూసెక్ మేనేజర్ సుధా, డాక్టర్ నవీన్ జిల్లా టీం సమక్షంలో ఎన్క్యూసెక్ ఆఫీసర్స్ డాక్టర్ వివేక్ మహాజన, డాక్టర్ దీప్తి శుక్లా వర్చువల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సిహెచ్ఓ కీర్తన మరియు ఏఎన్ఎం వెంకటలక్ష్మి, పి కృష్ణారాజ్, ఆశా వర్కర్స్ మరియు సూపర్వైజర్స్తో
పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ ఎం దుర్గాదేవి ఎంతో సమర్థతతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ బుంగ రామారావు, ఎన్డీఏ గ్రామ నాయకులు నల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. And we are also doing the palliative care of bedridden patients, any CVA patients or CAD patients or stage 4 cancer patients. We are going to the patients and we are giving the palliative care to that patients. And we are also recently we have done the National Deworming Days on 17th of this month, and we just gave the tablets to each and every child after 2 years. Already the tablets on the afternoon of 17th, and we are also doing the mop up tomorrow, sir, for National Deworming Day programs. And we are also doing the online programs, RCH portal, HIV portal, and ASHA app, Animal app, CHO app, and DVDMS, and Niksha app, and Ikush app, sir. And overall score of our health and wellness now is 87%, and we are giving the service portion of about 96%, patient friends 92%, inputs 88%, and support services 82%, clinical services we are giving 82%, sir. Infection control 100%, sir. Quality management system from our side 90%, sir, and we are trying our best to get output of 100%. Thank you, sir. Thank you from our side. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.